అనగనగా ఒక చక్కటి ఉదయం గోకులమ్మ స్వచ్ఛమైన వాతావరణంలో పక్షుల గానం మోగుతుండగా మన కన్నయ్య అమ్మ వద్దకు వెళ్ళి, అమ్మా నా కోసం లడ్డూలు చేయమ్మా అన్నాడు. యశోదమ్మ వెంటనే వంటగదిలోకి వెళ్లి ప్రేమతో లడ్డూలు తయారు చేయడం ప్రారంభించింది. గోరింటాకు చేతులతో ముద్దలు ముద్దలుగా చేసేది. అయితే అదే సమయంలో పెరట్లో ఉన్న చెట్టు మీద ఒక ఆకలితో అలమటించే కాకి వంటగదిలో జరుగుతున్నది ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. తీపి వాసనలు దాని ముక్కుకు తాకుతూ ఆకలిని మరింత రెచ్చగొడుతున్నాయి. కొద్దిసేపటికే యశోదమ్మ లడ్డూలు సిద్ధం చేసింది. కన్నయ్య ఆనందంతో పరిగెత్తుతూ వచ్చి లడ్డూలను చూసి ఆనంద బాష్పాలతో నవ్వాడు. కానీ అదే సమయంలో ఆకలి కాకి ఒక్కసారిగా వంటగదిలోకి ప్రవేశించింది. ఎవరికీ తెలియకుండానే ఓ బొగ్గులాంటి నలుపు రెక్కలతో ఒక పెద్ద లడ్డూని నోటిలో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఓయ్ కాకి, అది నా లడ్డు, నువ్వెందుకు తీసుకుంటున్నావు అంటూ కన్నయ్య కాకి వైపు చూస్తూ అరవసాగాడు. కన్నయ్య వెంటనే తన అన్నయ్య బలరాముడు దగ్గరకు వెళ్ళి జరిగినదంతా వివరించాడు. ఇద్దరూ కలిసి ఓ వినూత్నమైన ఉపాయం ఆలోచించారు. బలరాముడు మట్టి ముద్దలను లడ్డూల ఆకారంలో చెక్కి పైభాగంలో తేనెను పూశాడు. ఆ మట్టి లడ్డూలు నిజమైనలా కనిపించేలా తయారు చేశాడు. ఆ మాయా లడ్డూను వెండి పాత్రలో పెట్టి వంటగదిలో ఉంచారు. ఇద్దరూ దాక్కుని చూసుకుంటూ వేచి ఉన్నారు. ఆ కాకి మళ్ళీ వచ్చింది. నగిలీ లడ్డూని ఎత్తేందుకు ప్రయత్నించింది. కానీ ఈసారి మట్టి లడ్డూ బరువుగా ఉండడంతో రెక్కలు బలపడలేక తడబడుతూ కొద్ది దూరం ఎగిరి ఆ మట్టి లడ్డూతో పాటు కింద పడిపోయింది. ఆ దృశ్యం చూసిన కన్నయ్య, బలరాముడు, యశోదమ్మ పిల్లలు అందరూ పగలబడి నవ్వారు. కన్నయ్య కొంచెం జాలితో ముందుకు వెళ్ళి, ఓ కాకి, నువ్వు నా లడ్డూ తినేసావు కదా, ఇక నీకు ఈ ముద్ద నిజమైన లడ్డూని తినిపిస్తాను అని ముద్దుగా అన్నాడు. కన్నయ్య కాకి రెక్కలను శుభ్రం చేసి తేనె లడ్డూ తీసి ఆ కాకికి తినిపించాడు. దాన్ని చూసిన యశోదమ్మ గుండె పులకించి కన్నయ్య, బలరాముడు పిల్లలందరికీ లడ్డూలను పంచిపెట్టింది. అంతా కలిసి లడ్డూలను ఆస్వాదించారు. గోకులం మళ్ళీ ఆనందగాలలతో నిండిపోయింది.